Hi guys, welcome back to my channel. This is Abhishek Vlogs. ఈరోజు మన వీడియో ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్లో మనం సమ్మర్ సిరీస్ అనేది స్టార్ట్ చేసినాం అనమాట. సమ్మర్ స్పెషల్ సిరీస్. అందులో ఓన్లీ డ్రింక్స్ అండ్ స్నాక్స్ ఉంటాయి, ఈవినింగ్ స్నాక్స్. ఓకేనా గైస్? వీడియో వచ్చేసి ఏంటంటే మనము సర్వపిండి చేసుకోబోతున్నాం. తెలంగాణ స్పెషల్. అప్పటి కాలంలో మన అమ్మమ్మలు నాయనమ్మలు సర్వపిండి చేస్తుండే. ఇప్పట్లో అది చేస్తుందో తెలియదు, కానీ నేను ఒక 2-3 టైమ్స్ అయితే చూసిన రోడ్ పైన అది సర్వపిండి అమ్ముతున్నారు జొన్న రొట్టె ప్లేస్లో. ఓకేనా గైస్? ఈరోజు మనం ఏంటంటే సర్వపిండి ఎలా చేసుకోవాలో చూసుకున్నాం. ఓకే, మన ఛానల్ అనేది కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకూడదు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకూడదు. మనం 1000 సబ్స్క్రైబర్స్కి కొంచెం దగ్గర విన్నాము. ఓకేనా గైస్? కొంచెం సపోర్ట్ చేశారని కోరుకుంటున్నా. 100%లో నన్ను ఒక 80% మంది సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటలేరు, వీడియోస్ మాత్రం చూస్తున్నారు. 20% మంది నన్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారు. జర ప్లీజ్ నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేశారని కోరుకుంటున్నా. ఓకేనా గైస్? ఈరోజు మనం వీడియో అనేది చూసేసాం, సర్వపిండి ఎలా తయారు చేసుకున్నాం. ఓకే గైస్? గైస్, ముందుగా మనం ఇంగ్రీడియంట్స్ అనేది చెక్ చేసుకుందాము. ఇది వచ్చేసి మనకి రైస్ ఫ్లవర్, ఇది బియ్యం పిండి అంటారు. ఓకే, మళ్ళీ ఒక చిన్న నిమ్మకాయ అంతా ఆనియన్, మళ్ళీ వచ్చేసి గ్రీన్ చిల్లీ ఒక 2-3 గ్రీన్ చిల్లీ, మళ్ళీ ధనియాలు, హోల్ ధనియాలు, మళ్ళీ జీలకర్ర, మళ్ళీ కలమాకు ఒక 2-3 రెబ్బలు కరమాకు, మళ్ళీ ఒక 2-3 రెబ్బల ఏమంటారు మన పుదీనా. ఓకేనా గైస్? ఇది వచ్చేసి మనకి జీరా పౌడరు, మళ్ళీ ఇది ధనియాల పౌడరు, కారం, ఉప్పు, ఘీ, మళ్ళీ ఇది వచ్చేసి కొంచెం పసుపు, టర్మరిక్. ఇది వచ్చేసి మనము శనగపప్పు నానబెట్టుకున్నాము. ఇది నానబెట్టుకున్న శనగపప్పు ఒక 2 టేబుల్ స్పూన్. ఇది మనకు వాటర్. ఓకేనా గైస్? ఇవి వచ్చేసి మన అన్ని ఇంగ్రీడియంట్స్ అనమాట, ఇంగ్రీడియంట్స్. ఓకేనా? ఇప్పుడు మనం ప్రాసెస్ ఎలా స్టార్ట్ చేయాలో చూసాం. గైస్, ముందుగా మనం ఈ బియ్యం పిండి ఉంది కదా, బౌల్లో అనేది వేసేసుకున్నాము. 1 కప్ బియ్యం పిండి. ఇందులో మనము అన్నీ ఉన్నాయి, ఉల్లిగడ్డ, గ్రీన్ చిల్లీ, ధనియాలు, మళ్ళీ కరివేపాకు, ఇవన్నీ మనం ఇందులో వేసేసుకున్నాం. ఓకేనా గైస్? ఇవన్నీ ఒక బౌల్కి మనకి ఎంత పడుతుందో అంతేనే నేను కటింగ్ అనేది చేసుకున్నాను, ఎక్కువ వేస్ట్ అనేది చేసుకోలేను. ఓకే, ఇందులో మనము నెక్స్ట్ వచ్చేసి ఏం చేసుకున్నామంటే సాల్ట్ అనేది తీసేసుకున్నాము. సాల్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ వరకు అయితే పడుతుంది. మీ అందాజ మీరు ఎంత తింటారో అంత వేసుకోండి. మీరు ఎక్కువ తినాలంటే ఎక్కువ వేసుకోవాలి, తక్కువ తినాలంటే తక్కువ వేసుకోవచ్చు. ఓకేనా గైస్? ఇంకొకటి ఇది వచ్చేసి మనకు కొరియాండర్ అంటే ఏంటంటే ధనియాల పౌడరు, మళ్ళీ ఇది వచ్చేసి జీలకర్ర పౌడర్. ఓకే, ఇది వచ్చేసి కొంచెం కారం. ఆల్రెడీ మనం గ్రీన్ చిల్లీ వేసినాం కాబట్టి కొంచెం వేసుకోవాలి, ఎక్కువ. ఓకే, మళ్ళీ ఇది వచ్చేసి కొంచెం ఇది టర్మరిక్, పసుపు. ఓకే గైస్? పసుపు వేసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మనకి శనగలు నానబెట్టుకున్నాం కదా, శనగపప్పు మంచిగా నానబెట్టుకున్న శనగపప్పు వేసేసుకోవాలి కొంచెం. ఓకే, ఇందులో మనము కొన్ని వాటర్ యాడ్ చేసుకున్నాం. కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్నాం. గైస్, టోటల్గా అయితే మనకి కలుపుకుంటే ఈ విధంగా తయారైంది బాల్. మనం ఏంటంటే పూరి పిండి ఎలా కలుపుకుంటామో ఆ విధంగా అయితే బాల్ అయితే తయారైపోయింది. ఓకేనా? ఇప్పుడు మనం దీన్ని ఏం చేస్తామంటే మనము ఒక ప్యాన్ తీసుకొని అందులో గీ అప్లై చేసుకొని దాని మీద ఒత్తుకోవాలి మంచిగా. ఇట్లా మన జొన్న పిండి ఎట్లా ఒత్తుకుంటారు అట్లా ఒత్తుకొని మనము కుక్ అనేది చేసుకోవాలి. ఓకేనా? మీకు ఎలా చేయాలో చూపిస్తాను. గైస్, ఇప్పుడు మన ఈ ప్యాన్ ఉంది కదా, ఈ ప్యాన్లో మనం కొంచెం గీ అప్లై చేసుకుందాం. కొంచెం టైట్ అయిపోయింది. కొంచెం గీ అప్లై చేసుకొని దీనికి మంచిగా ప్యాన్ అంతా రుద్దుకుందాం. ఎందుకంటే ఇది స్టిక్కీ కాదు, అంటుకోదు అన్నమాట పిండి. మన సర్వపిండి అనేది దీన్ని కుక్ అయిన తర్వాత అంటుకోదు, తీయడానికి అయితే మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా? ఇట్లా తీసుకున్నాం కదా గైస్, దీన్ని మనము
ఈ పిండిని మనము ఇందులో ప్రెస్ చేసుకున్నాం. మన జొన్న రొట్టెలు ఎలా వండుకుంటారో అలా మనం ప్రెస్ చేసుకున్నాం. గైస్ ఈ విధంగా అయితే మనం ప్రెస్ చేసుకోవాలా ప్యాన్ మీద. నేను మీకు ఎందుకు చూపించలేదంటే నాకు కెమెరా పట్టుకోనికి ఎవరు లేరు, అందుకని నేనే చేసి నేనే మళ్ళీ వీడియో తీసుకోవాలి, అందుకని నేను చూపించలేను. ఐఎమ్ సో సారీ, ఎవరు ఏమనుకోకండి. ఇట్లా మనం ప్రెస్ చేసుకున్న తర్వాత హోల్స్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ లైట్ తీసి ఇట్లా హోల్ చేసుకున్న తర్వాత మనము ఈ హోల్స్ మీద మనము గీ అనేది పెట్టుకున్నాం. లోపల నుంచి ఇంకా మంచిగా క్రిస్పీగా కుక్ అవ్వడానికి. ఓకేనా, ఇప్పుడు మనం దీన్ని కుక్ అనేది చేసుకుందాం. దీన్ని మనం ఇప్పుడు నేనైతే నాన్ స్టిక్ యూజ్ చేస్తున్నాను. దీని మీద కుక్ అనేది చేసుకుందాం. ఇలా పెట్టేసుకొని డక్కన్ పెట్టేసుకుందాం. దీని లోపల డక్కన్ పెట్టుకొని కుక్ అనేది చేసుకున్నాము. ఓకేనా గైస్ ఇదైతే మనకి కుక్ అవుతుంది. ఈ కుక్ అయ్యే లోపల 1 minute మీతోటి మాట్లాడాలనుకుంటున్నాను. ఏం లేదు గైస్, నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకొకటి ఏంటంటే మనకి సోషల్ మీడియాలో మొత్తం బెట్టింగ్ యాప్స్ గురించి ప్రమోషన్ చేసే వాళ్ళ మీద అరెస్ట్ అనేది చేస్తున్నారు కదా, దాని మీద అయితే నేను కొంచెం మాట్లాడదామని అనుకుంటున్నాను. ఏం లేదు, ఎవరు బెట్టింగ్ యాప్ చేసినా కానీ అది చాలా రాంగ్. అది అసలు బెట్టింగ్ యాప్ అనేది ఎంత రాంగ్ అంటే దేశ ద్రోహం అంటారు కదా, అలాంటిది అది సేమ్. కానీ దాని మీద నా అన్వేషణ అనేది అతనైతే చాలా మంచిగా పోరాడుతున్నాడు. దానికోసం నేనైతే ఫుల్ సపోర్ట్ చేస్తాను ఆయనకైతే. కానీ ఆయన చిన్న మిస్టేక్ ఏం చేస్తున్నాడంటే, బెట్టింగ్ యాప్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి సపోర్ట్, వాళ్ళని తిట్టు ఏం కాదు, కానీ వాళ్ళ పేరెంట్స్ని తిట్టడం నాకైతే అది కరెక్ట్ అనిపించలేదు. నేను ఒక లాస్ట్ వీడియోలో చూసిన ఇమ్రాన్ పర్షాన్ బాయ్స్ ఇమ్రాన్ అయినా వాళ్ళ పేరెంట్స్ని తిట్టిండు ఆయన. అది కరెక్ట్ కాదనిపిస్తుంది నాకైతే. నువ్వు చేస్తుంది కరెక్టే కానీ తిట్టడం కరెక్ట్ కాదనిపిస్తుంది అంతే. నేనైతే 100% సపోర్ట్ చేస్తాను. రీసెంట్గా ఆయన సజ్జనార్ సార్ తోటి ఒక లైవ్ చేసినప్పటి నుంచి చాలా పాపులర్ అయిపోయింది మన బెట్టింగ్ యాప్ అరెస్ట్ అనేది. ఓకేనా గైస్, అసలు బెట్టింగ్ యాప్ ఆడోకే ఎవరు. ఐపీఎల్ వస్తుంది, దాని గురించి ఇదంతా స్ట్రిక్ట్ చేస్తున్నారు. అసలు ఎవరు ఆడొద్దు బెట్టింగ్ యాప్ అనేది, రాంగ్ అని నేను కూడా చెప్తున్నా. ఓకేనా గైస్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోయి. ఈ బెట్టింగ్ యాప్ ఆడొద్దు అని మీకు అనిపిస్తే కనుక కింద నాకు కామెంట్ చేయండి, నో బెట్టింగ్ యాప్స్ అని. ఓకేనా గైస్, కుక్ అయితే అయిపోయింది, చెక్ చేసుకున్నాము. చూడండి ఎంత మంచిగా కుక్ అయిపోయిందో. నాకు తెలిసి వెళ్తుంది. ఇదిగో గైస్ నీట్గా వెళ్ళిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. దీన్ని మనం ప్లేటింగ్ చేసుకున్నాం. ఓకేనా గైస్, ప్లేటింగ్ గైస్ ఇగో ఇది మనం ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది. ఇది ఏంటంటే అథెంటిక్ రెసిపీ అనమాట. ఇంకా మనము ఫ్రై అనేది ఏమనేది చేయము. ఓకేనా గైస్, మనం మింట్ చట్నీతో అయితే సర్వ్ చేసుకుంటాము. ఓకే, ఇది వచ్చేసి ఇలా చూడ వెనకాల అంతా చాలా మంచిగా వచ్చింది, గోల్డెన్ బ్రౌన్ కలర్గా. ఓకే, మనం టేస్ట్ ఎలా ఉందో చేసి చూపిస్తాం. ఫైనల్గా అయితే సర్వపిండి గైస్ చాలా మంచిగా ఉంది చెప్తున్నా. హెల్దీ, ఇది హెల్దీ అనేది ఇట్లనే ఉంటాయి. నాన్ హెల్దీ అనేది ఫ్రై మన చైనీస్ ఐటమ్ అంతా నాన్ హెల్దీ కిందకి వచ్చేది. హెల్దీ ఉంది, సరే ఇంట్లో ట్రై చేయండి. ఓకే గైస్, మన పాత రోజులు గుర్తుగానే వస్తాయి అమ్మమ్మ వాళ్ళకి చెప్పండి, వాళ్ళు మంచిగా చేయిస్తారు. ఓకేనా గైస్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, మనం నెక్స్ట్ సిరీస్ క్లియర్ చేసుకున్నాం. మన సిరీస్ వచ్చేసి సమ్మర్ స్పెషల్ సిరీస్, ఓన్లీ డ్రింక్స్ అండ్ స్నాక్స్ ఉంటాయి ఈ సిరీస్లో. కొంచెం నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. సీ యూ నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ. హై గాయ్స్, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఓకే, మన ఛానల్ అనేది కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకూరి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకూరి. మనం ఓకే గైస్.